వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సురేఖ. నేను ఇండియా ట్రిప్ వెళ్ళడానికి ఏం షాప్ చేశానో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నాతో పాటు మీరు చూసేయండి. నెక్స్ట్ బాక్స్ పిల్లల టాయ్స్ అనుకుంటున్నా నేను. ఇది రిమోట్ కంట్రోల్ కార్. యాక్చువల్లీ చాలా డిఫరెంట్గా ఉంది. సెన్సార్ తోటి పనిచేస్తుందంట. ఒక సెన్సార్ బ్యాండ్ ఇచ్చారు. ఆ బ్యాండ్ మనము అటాచ్ చేసుకుంటే మన హ్యాండ్కి మనం ఎలా మన హ్యాండ్ని డైరెక్ట్ చేస్తామో అది అలా మూవ్ అవుతుంది. అని ఇది రిమోట్ విత్ సెన్సార్. యాక్చువల్లీ ఇక్కడ ఇది సెన్సార్ ఇక్కడ ఉంది చూడండి. ఈ లిక్విడ్ ఇందులో ఇక్కడ ఉన్న గ్యాప్లో ఫిల్ చేస్తే మొత్తం రన్ అయినప్పుడు మొత్తం పొగ వచ్చి అంతా ఒక స్పోర్ట్స్ కార్ ఫీల్ వస్తుందంట. మన నెక్స్ట్ ఐటమ్ ఈ సాఫ్ట్ టై. ఇది కూడా టాకింగ్ డాల్. మ్యూజిక్ ప్లే అవుతుంది, రైమ్స్ వస్తాయి, దాని గురించి అది చెప్తుందంట. మొత్తం 100+ వర్డ్స్, 75 సాంగ్స్ ఉన్నాయి ఇందులో. ప్రెస్ చేస్తే ప్లే అవుతుంది. ఇంట్లో పిల్లలు ఉంటే ఎన్ని బొమ్మలు ఉన్నా సరిపో, అన్ని స్పెషల్గా ఉండాలి కదా. మన నెక్స్ట్ టాయ్ వచ్చి ఎలిఫెంట్. మన టాయ్ ఎలిఫెంట్ కలర్ఫుల్గా ఉంది కదా. పిల్లలకి ఇలా కలర్స్ ఉంటే మంచిగా అనిపిస్తుంది, తొందరగా అట్రాక్ట్ అవుతారు. ఇది సాకర్ బాల్ అంట. సో అది ఇంట్లోనే పిల్లలు ఆడుకోవడానికి ఫ్లోర్ మీద కూడా మంచిగా మూమెంట్ ఉంటుందని చూశాను. అంటే మన ఫుట్బాల్ ఆడినట్టు ఇంట్లోనే ఆడుకోవచ్చు అనమాట. బ్యాటరీస్ పెట్టేసి జస్ట్ ఫుట్బాల్ లాగా పిల్లలంతా. అక్కడున్న ఫిషెస్ మంచిగా రొటేట్ అవుతాయి. పైన ఒక్కొక్కటి ఒక్కొక్క మ్యూజిక్ ఉంది. సో దీంట్లో యాక్చువల్లీ బ్యాటరీస్ లేవు. ఏరోప్లేన్ మన బుల్లెట్ గన్ టైప్ అనమాట. ఇది చాలా సింపుల్ అండ్ లైట్ వెయిట్ ఉంది. సో ఫ్లైట్ ఇచ్చారు, థర్మోకోల్ ఫ్లైట్స్. ఇవి చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. అది ఫ్లైట్. సో దీంట్లో 3 ఫ్లైట్స్ ఉన్నాయి. ఒక 3 కలర్స్ ఇచ్చారు. ఇప్పుడు ఒకటి మనము స్ట్రైక్ చేస్తాయి. ఇది ఒక స్పిన్నర్ లాగా పాపకి, పిల్లలకు కొంచెం ఎంగేజింగ్గా, బోర్ కొట్టకుండా. సో దీన్ని వాళ్ళకి కానీ పిల్లల్ని ఎక్కడ మనం ఉంచాలనుకుంటున్నామో వాళ్ళకి అందుబాటులో ఉండేలాగా దీన్ని పెట్టేసి, సో ఇలా దీనికి స్టిక్ చేసేసి, దీన్ని ఎక్కడైనా మనం డోర్కి కానీ వాల్కి కానీ అలా స్టిక్ చేసేస్తే ఇలా రొటేట్ చేస్తూ ఉంటే పిల్లలు మంచిగా దీన్ని చూసుకుంటూ లేదా దీంతో ఆడుకుంటూ అలా టైంపాస్ చేస్తారు చిన్న పిల్లలు అయితే. సో ఇవి ఒక 3 కలర్స్ వచ్చాయి మనకి. ఇది సెకండ్ కలర్, ద థర్డ్ వన్. సో ఈ 3 కలర్స్. ఇది ఒక జస్ట్ హ్యాండ్ టాయ్. ఇది పాపకు మళ్ళీ ఇంకొక అవుట్ఫిట్. సరే దీని మీద ఏముంది, ఐఎమ్ మై డాడ్ గర్ల్ అండ్ మై మమ్మాస్ వరల్డ్. బాగుంది. యాక్చువల్గా ఇది నచ్చి తీసుకున్నా. బాగుందా? ఇది పాపకి ఇంకొక స్ట్రాబెర్రీ డ్రెస్. కిందంతా నెట్టెడ్ వచ్చింది. బాగుంది, మంచిగా షైనీగా బాగుంది కదా. ఇది ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కోసం చాక్లెట్స్. ఇది క్రిస్పీ ట్రయల్ మిక్స్ క్రాకర్స్ అంట. నేను ఫస్ట్ టైమే, నేను ట్రై కూడా చేయలేదు. ఒకటేసారి అక్కడ ఇండియాలో ట్రై చేస్తా. ఇది కోకోనట్ బార్స్, డార్క్ చాక్లెట్ అంట. సో మా ఇంట్లో వాళ్ళకి కోకోనట్ ఫ్లేవర్ చాలా ఇష్టం. సో అందుకే కోకోనట్ ఫ్లేవర్ ఒకటి తీసుకున్నా. ఇదొకటి. ఇది కాస్కోలో కొంచెం కొత్తగా కనిపించింది నాకు. పిస్తాచియో కుకీస్ అంట. సో 5 డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి ఇందులో.
నేను ఫస్ట్ టైం చూసా దీన్ని, ట్రై చేయాలి. ఇంట్లో యాక్చువల్గా పిస్తాచియో కుకీ, పిస్తాచియో డబుల్ షార్ట్ బ్రెడ్స్, పిస్తాచియో కుకీ కోటెడ్ విత్ వైట్ చాక్లెట్, మిల్క్ చాక్లెట్ అండ్ స్టఫ్డ్ మిల్క్ చాక్లెట్ క్రీమ్. సో 5 వెరైటీస్ ఉన్నాయి కుకీస్లో. కుకీస్ కొంచెం వెరైటీగా ఉంటాయని చెప్పి. ఇది చాక్లెట్ సెక్షన్. నెక్స్ట్ ఇంకా యాజ్ యూజువల్ అందరూ తీసుకెళ్ళేలాగే మల్టీ వైటమిన్స్. ఇది కాల్షియం టాబ్లెట్స్, ఇది ఒమేగా 3. సో ఇవి మల్టీ వైటమిన్స్ తీసుకెళ్తున్నాయి ఇక్కడ నుంచి పెద్దవాళ్ళ కోసం. క్యారీ బ్యాగ్. ఇందులో నాకు నచ్చింది ఏంటంటే పిల్లలకి ఇలా హిప్ పైన పెట్టుకున్నప్పుడు వాళ్ళ క్యారింగ్కి ఈజీగా ఉండేలాగా, వాళ్ళ కాళ్ళు అట్లే ముడుక్కొని ఉంచుకునేలాగా కాకుండా ఇలా సీట్, కంఫర్టబుల్ సీట్ ఉంది. ఇది కూడా కొంచెం స్మూత్ అండ్ గ్రిప్పీ టెక్స్చర్తో ఉంది. సో దీనిపైన వాళ్ళని కూర్చోబెట్టుకొని ఇలా టై చేసుకుంటే మంచిగా అనిపిస్తుంది, వాళ్ళకు చాలా ఫ్రీగా అనిపిస్తుంది. సో నాకు ఇది నచ్చింది మంచిగా. మామూలుగా వేరే ఫార్మాట్లో కూడా ఉంటాయి, అందులో పిల్లల్ని చాలాసేపు కూర్చోబెట్టుకుంటే వాళ్ళు డిస్కంఫర్ట్గా ఫీల్ అయ్యి ఎక్కువసేపు ఉండరు. సో ఈ బెల్ట్ ఇదంతా మంచి చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇక్కడ పాల డబ్బాను, నీళ్ళ డబ్బాను పెట్టుకోవడానికి ఇక్కడ ఒక కంపార్ట్మెంట్ ఉంది. ఇక్కడ పిల్లల టాయ్స్ కోసము, ఆ టిష్యూస్, నాప్కిన్స్ వాటి కోసం ఇక్కడ ఒక సెక్షన్ ఇచ్చారు. చాలా సాఫ్ట్ ఉంది క్లాత్ అంతా, మంచి కంఫర్టబుల్ ఉంటుంది అనుకుంటున్నాను. ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ ఉంది, పిల్లలకి మాత్రం డిస్కంఫర్ట్ అనిపించదు. ఇది మంచిగా వాళ్ళ గడ్డం ఇక్కడ వస్తుంది కదా అక్కడ కూర్చున్నప్పుడు, సో వాళ్ళకు రఫ్నెస్ తెలియకుండా ఈ క్లాత్ స్మూత్గా ఒకటి ఇచ్చారు. సో మంచిగా అనిపిస్తుంది. దీన్ని డిటాచబుల్, సో దీన్ని వాష్ కూడా చేసుకోవచ్చు అనుకుంటా. ఇక్కడ ఉన్న జిప్ని డిటాచ్ చేసేసి మనం జస్ట్ ఇది మాత్రమే వేసేసుకొని పిల్లల్ని ఇలా నడుము మీద ఇలా వాల్చుకొని ఇలా పడుకోబెట్టుకోవడానికి అలా కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇది 4 వేస్గా యూజ్ చేయొచ్చు అంట. నాకైతే మంచిగా అనిపించింది. అడ్జస్ట్మెంట్ కూడా ఉంది, చాలా స్ట్రాంగ్గా ఉంది, సో ఇబ్బంది లేదు. ఇది నా ఇండియా ట్రిప్ కోసం నేను చేసిన షాపింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నేను మీ సురేఖ.